హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు జీబీకే పబ్లికేషన్ యూట్యూబ్ ఛానల్. అభ్యర్థులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇటు రెండు రాష్ట్రాల్లో తెలంగాణ, ఏపీలో నోటిఫికేషన్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏపీలో జనవరి మాసంలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. అలాగే తెలంగాణలో కూడా కసరత్తు చేస్తున్నారు. కనుక డెఫినెట్గా 2026లో రెండు రాష్ట్రాల్లో కూడా నోటిఫికేషన్లు తప్పకుండా వస్తాయి. అభ్యర్థులు ఆ యొక్క ఆశావక దృక్పథంతో మీరు ఈ సంవత్సరంలో మరింత శ్రద్ధగా, మరింత ఆసక్తితో గట్టిగా ప్రిపేర్ కండి. మీరు అనుకున్న ఉద్యోగాన్ని సాధించండి. సరే, పోటీ పరీక్షల్లో అంతిమంగా విజయం సాధించాలంటే నిరంతర శ్రమ ఉండాలి. నోటిఫికేషన్లు వచ్చినప్పుడు మాత్రమే ప్రిపేర్ అవుతామంటే మీరు పోటీలో నిలవలేరు. మరి ఎన్ని సంవత్సరాలు ఈ యొక్క నిరీక్షణ అనే ప్రశ్నకు ఎవరు కూడా సరైన సమాధానం చెప్పలేరు. కనుక అభ్యర్థులు పోటీ పరీక్షల్లో గట్టి పోటీ ఇవ్వాలంటే దానికి అవసరమైన సరంజామా కూడా, కసరత్తు కూడా మీరు తయారు చేసుకోవాలా. అవి కోచింగ్ కావచ్చు, అందుకు సంబంధించిన పుస్తకాలు కావచ్చు, సలహాలు కావచ్చు, లేదా ఇతరత్ర గైడెన్స్ కావచ్చు. ఇవన్నీ కూడా అభ్యర్థులు ముందే సమకూర్చుకోవాలి. మీ అందరికీ తెలుసు, గత ఆల్మోస్ట్ 20 సంవత్సరాలుగా జీబీకే పబ్లికేషన్స్ ఈ పోటీ పరీక్ష రంగంలో అభ్యర్థుల యొక్క అవసరార్థం చాలా పుస్తకాలు ప్రచురించింది. ఇప్పటి వరకు సుమారు 38 టైటిల్స్ ప్రచురించడం జరిగింది. ప్రతి సంవత్సరము మీ అందరికీ తెలుసు, పాలిటీ కొత్త ఎడిషన్ వస్తుంది. సంవత్సరానికి ఒక ఎడిషన్ మాత్రం రిలీజ్ చేస్తాం. ఎందుకంటే మధ్యలో 6 నెలలకో 3 నెలలకో ఒక ఎడిషన్ ఇవ్వడం వల్ల అభ్యర్థులకు ప్రయోజనం ఏమీ ఉండదు, అనవసరమైన ఖర్చు తప్ప. సిద్ధాంతాన్నమైన జీబీకే పబ్లికేషన్ సంవత్సరానికి ఒక పర్యాయం మాత్రమే యొక్క పాలిటీ పుస్తకాన్ని రివైజ్ చేసి సమగ్రంగా అభ్యర్థులకు అందించడం జరుగుతోంది. ప్రస్తుతం అంటే 2026లో 14వ ఎడిషన్ యొక్క పుస్తకాన్ని పూర్తిగా రివైజ్ చేసి మీకు అందించడం జరుగుతోంది. 2026 14వ ఎడిషన్ న్యూ ఎడిషన్. ఇది కొత్త ఎడిషన్గా మనము పరిగణిస్తాం. మీరు గమనించాలి, ప్రతిదీ కొత్తది అన్నప్పుడు ఇందులో 100% లేదా 80% కొత్తది ఏమీ ఉండదు. గుర్తుపెట్టుకోవాలి. ఏ సబ్జెక్టులు అయినా, అంటే కొన్ని సబ్జెక్టులు మెంటల్ కానీ, హిస్టరీ కానీ ఇలాంటివి ఏమి మారు. కొద్దిగా డైనామిక్ సబ్జెక్టులు అనబడే పాలిటీ కానీ, ఎకానమీ కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, అలా జాగ్రఫీలో దీంట్లో కూడా అక్కడక్కడ డేటా మారుతుంది, కానీ ఆ యొక్క కోర్ సబ్జెక్ట్ ఏది ఉందో అది ఎట్టి పరిస్థితుల్లో కూడా మారదు. మీరు గమనించాలి. కనుక అనవసరంగా ఈ అప్డేషన్ బుక్స్ కావాలని చెప్పేసి విపరీతమైన యొక్క అభ్యర్థులు కాల్ చేస్తున్నారు. నిజాయితీగా మాట్లాడుకోవాలంటే మనము గత పోటీ పరీక్షల్లో సివిల్ సర్వీసెస్ కానివ్వండి, గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ ఏ పరీక్ష చూసినా మనం పాలిటీ గురించి మాట్లాడుకుంటే మొత్తం గ్రూప్ 2లో 75 ప్రశ్నలు కాను కేవలము 1 లేదా 2 ప్రశ్నలు మాత్రమే కరెంట్ రిలేటెడ్ ప్రశ్నలు వచ్చాయి. మ్యాక్సిమం 2 ప్రశ్నలు. సో ఈ 2 ప్రశ్నలకు మీరు సంవత్సరం తరబడి వేచి ఉండడం ఎందుకు? కోర్ సబ్జెక్ట్లో మంచి పట్టు సాధించవచ్చు కదా. ఇది మిగతా సబ్జెక్టులు కూడా వర్తిస్తుంది. గతంలో జరిగిన పరీక్షల యొక్క ట్రెండ్ ఏదైనా మారినప్పుడు దానికి అనుగుణంగా కోర్ సబ్జెక్టులు కూడా మార్చాల్సిన అవసరం ఏర్పడుతుంది. నాకు తెలిసినంత వరకు గత 35 సంవత్సరాలకి ఈ ఫీల్డ్లో ఉన్న కనుక ఏ పరీక్ష అయినా బేస్ లేదా కోర్, ద ఎసెన్స్ అనేది పరీక్షల్లో మారటం లేదు. క్వశ్చన్స్ ఒకసారి డైరెక్ట్గా రావచ్చు, ఇంకొక పర్యాయం కొద్దిగా ట్విస్ట్ చేయొచ్చు, ఇంకొక పర్యాయం కొద్దిగా అనాలిసిస్తో ఉండొచ్చు. అన్ని ప్రశ్నలు అలా ఉండవు. విస్తృతంగా చదివిన అభ్యర్థికి ఈ ప్రశ్నలు ఆన్సర్ చేయడంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అది మీరు నిజాయితీగా నేను చెప్తున్నా, మీరు ఈ యొక్క అంశాన్ని గ్రహించాలి. అనవసరంగా హైరాణ పడవద్దు. సో ఈ సంవత్సరం 2026లో ఈ కొత్త ఎడిషన్ అంటే ఎక్కడైతే అవసరం ఉందో చాప్టర్ వైజ్గా ఎక్కడైతే కరెంట్ పాలిటీ వచ్చిందో అదే చాప్టర్లు యాడ్ చేశాను. పేజీలో అంత ఒకసారి కాకుండా. సో ఉదాహరణకు ఇప్పుడు ప్రాథమిక హక్కులు ఏమైనా కొత్త అంశాలు వచ్చాయా? కొత్త అంశాలు అంటే ఏం లేదు, సుప్రీంకోర్టు యొక్క తీర్పులు, వ్యాఖ్యానాలు, అలాగే ఆదేశిక నియమాలు, అలాగే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి. మన ఉపరాష్ట్రపతి ఎన్నికలు కొత్తగా జరిగాయి, దానికి సంబంధించి అక్కడ అప్డేషన్ జరిగింది. కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి ఉదాహరణకు ఇప్పుడు లడాక్ దాన్ని 6వ షెడ్యూల్లో చేర్చాలని, అలాగే చండీగఢ్ యొక్క పరిపాలన నేరుగా కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలని చెప్పేసి చూస్తోంది. ఇలాంటి అంశాలు ఏ చాప్టర్లు అయితే ఉన్నాయో అక్కడే ఆ యొక్క కరెంట్ పాలిటీని అప్డేట్ చేయడం వల్ల అభ్యర్థికి ఒక కంటిన్యూటీ ఉంటుంది. కేంద్రపాలిత ప్రాంతాలు చదివిన తర్వాత అక్కడే కరెంట్ అప్డేషన్ ఇస్తే ఒక సమగ్రమైన అవగాహన వస్తుంది. ఆ విధంగా ప్రతి చాప్టర్లోని ఎక్కడ అవసరమైందో అక్కడ ఏం చేసామంటే ఆ కరెంట్ పాలిటీ అప్డేషన్స్, ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే అక్కడే పేర్కొనడం జరిగింది. తద్వారా అభ్యర్థికి గరిష్ట ప్రయోజనం ఉంటుంది. ఇక రెండో అంశం ఏంటంటే రాజ్యాంగ సవరణలో 2024 13 ఎడిషన్లో 106వ రాజ్యాంగ సవరణ ఉన్నాయి. అవే ఉన్నాయి, మారలేదు.
అయితే కొత్త రాజ్యాంగ సవరణ బిల్లులు వచ్చాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతం 131వ రాజ్యాంగ సవరణ బిల్లు నడుస్తోంది. 106వ రాజ్యాంగ సవరణ చట్టమైంది. మరి ఈ మధ్యలో ఉన్న బిల్లులు ఉన్నాయే అవన్నీ లేవు ఇప్పుడు. అందులో సుమారు ఒక 10-12 బిల్లులు ల్యాప్స్ అయిపోయినాయి. అప్పుడు బిల్లులు ఉన్నవి నంబర్లు ఇప్పుడు రాజ్యాంగ సవరణ చట్టంగా నంబర్ మారింది. కనుక అభ్యర్థులు వాటిపైన అనవసరమైన టైం వేస్ట్ చేయదు. అది పుస్తకంలో ఇచ్చారు. లేటెస్ట్ గా 130వ రాజ్యాంగ సవరణ బిల్లు, 131 రాజ్యాంగ సవరణ బిల్లు గురించి ప్రస్తావించారు. మిగతా బిల్లులు ఏం చేశారంటే నేను అవన్నీ కూడా బిల్లు నంబరు తర్వాత మారిపోయి ఉంటాం, అది అవసరం లేదు అని ఉద్దేశం చేత అభ్యర్థికు క్లారిటీ కోసం ఆ విధంగా ఇవ్వడం జరిగింది. సో అట్లా తెలివిగా అభ్యర్థుల యొక్క సమయాన్ని మనం సేవ్ చేయగలగాలి. సో దట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ ది టీచింగ్ ఆర్ ఏ స్టాండర్డ్ అండ్ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్తో రాసిన పుస్తకం యొక్క ప్రత్యేకత అదే ఉంది. అట్లా ప్రతి చాప్టర్లోనూ అవసరమైన చోట కరెంట్ అప్డేట్స్ ఉంటే అక్కడే కలపడం జరిగింది. ఓకే, ఆ తరువాత ఇక ఇందులో ఉన్న మరొక ప్రత్యేకత ఏంటంటే గతంలో మనము సపరేట్గా ఒక బుక్లెట్ ఇచ్చాం, క్వశ్చన్ బుక్లెట్ అని చెప్పేసి 150 పేజీలు ఇచ్చాం. అయితే చాలా మంది అభ్యర్థులు ఏమన్నారంటే సార్ సపరేట్ బుక్ కాకుండా ఆడ పుస్తకంలోనే చాప్టర్ వైజ్ కొన్ని ప్రశ్నలు ఇవ్వండి, అంటే మినిమల్ ప్రాక్టీస్కి ఇవ్వండి, తరువాత సపరేట్ క్వశ్చన్ బ్యాంక్ ఇవ్వండి. ఎందుకు క్వశ్చన్ బ్యాంక్ సపరేట్గా అడిగారు చాలా మంది అభ్యర్థులు అంటే ఈ పుస్తకం చదివిన తర్వాత ఇంకా వేరే పుస్తకం చదవాల్సిన అవసరం మాకు ఏర్పడలేదు. అయితే విస్తృతమైన యొక్క ప్రాక్టీస్ చేయాలంటే ఇందులో తక్కువ ప్రశ్నలు వస్తున్నాయి, ఎందుకంటే సైజు పెరిగిపోతుంది, ఇప్పటికే సైజు బాగా పెద్దగా అయింది. ఆ ఉద్దేశం చేసి ఈసారి ఏం చేసామంటే ఆ యొక్క క్వశ్చన్ బుక్లెట్ను సపరేట్గా ప్రింట్ చేసి సపరేట్ బుక్గా ఇస్తున్నాం. ఈసారి దీంతో పాటు ఫ్రీగా ఇవ్వడం లేదు. ఓకే, అర్థమైందా? అది తర్వాత దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ పుస్తకం యొక్క మరొక ప్రత్యేకత ఏంటంటే ఇందులో పేజీలు గతంలో మనకు 750 పేజెస్ ఉండే, ఇప్పుడు పేజెస్ 816 పేజెస్, అంటే సుమారు 60 పేజీలు పెంచారు. అలాగే గతంలో దీని యొక్క ప్రైస్ మనకు 850 రూపాయలు ఉండే, దీన్ని తగ్గించి దాన్ని 798 ఎంఆర్పికి ఇచ్చాం. అభ్యర్థులకు మన ఆన్లైన్లో తీసుకుంటే 630 రూపీస్ పడుతుంది, ఇంక్లూడింగ్ డెలివరీ. పోస్టల్ ఛార్జెస్ మేము భరిస్తాం. అలాగే మీకు ఇక్కడ 20% ఆఫర్ ఇస్తాం. అంటే ఆల్మోస్ట్ ఒక 800 అంటే 630 అంటే 170 రూపీస్ మీకు ఆఫర్ ఇస్తాం. కనుక 170 ప్లస్ 150 ఇట్ కమ్స్ అరౌండ్ 320 రూపీస్ మొత్తానికి మీకు మా వెబ్సైట్ ద్వారా తీసుకుంటే మీకు బెనిఫిట్ వస్తుంది. మార్కెట్లో దూరంగా ఉన్న అభ్యర్థులకు ఇంతకంటే తక్కువ దొరకదు. సో పేజీలు 60 పేజీలు పెంచి తర్వాత 60 రూపాయలు నేను తగ్గించాను. యాక్చువల్ రేట్ పెరగాలి. ఎందుకు అలా చేశారంటే గతంలో ఇచ్చిన ఫ్రీ బుక్లెట్ తీసేశారు కనుక తిరిగి దాన్ని సపరేట్గా ఒక బుక్లెట్ ఇస్తారు. సుమారు 6000 ప్రశ్నల వరకు విస్తృతమైన యొక్క క్వశ్చన్ బ్యాంక్ ఇవ్వడం వల్ల పరీక్షల్లో ఏ ఒక్క ప్రశ్న కూడా మిస్ కాకుండా ఉండాలి. అలాగే ఇంపార్టెంట్ ప్రశ్నలకు, కొద్ది కఠినంగా ఉన్న ప్రశ్నలకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను ఆ యొక్క బుక్లెట్లో. ఇది చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు, సార్ సపరేట్ బుక్లెట్ ఇవ్వండి మాకు, ఎందుకంటే విస్తృతమైన యొక్క సాధన అవసరం, మాకు స్టాండర్డ్ ఉండాలి ఉద్దేశం చేత ఆ విధంగా దీన్ని ఆ యొక్క బుక్లెట్ తీసేసి 2 చార్ట్లు మాత్రం యథాతథంగా అలాగే ఉంచేసి దాన్ని ఫ్రీగా ఇస్తున్నాం. ఇక మిగతా కొన్ని ఇందులో అప్డేషన్ చేయడం జరిగింది, కొత్త అంశాలు కూడా పెట్టడం జరిగింది. అక్కడక్కడ ఇక్కడైతే గతంలో వచ్చిన ప్రశ్నలకు మన సమాచారం లేదనుకున్నామో వాటిని కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. మీ అందరికీ తెలుసు ఈ పుస్తకం గురించి గత 14 ఎడిషన్ అంటే 15 సంవత్సరాలుగా మార్కెట్లో ఉన్నాం. ఏ పోటీ పరీక్ష జరిగినా కూడా 98% ప్రశ్నలు ఈ పుస్తకంలో ఉంటాయి. ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ పుస్తకంలో ఉంటాయి. అందరికీ తెలుసు ఏబిపిఎస్సి కానీ టీజీపీఎస్సి కానీ వారు ఈ యొక్క పుస్తకాన్ని ప్రామాణిక పుస్తకంగా పరిగణిస్తారు. ఏదైనా డౌట్ వచ్చినా కూడా మీరు దీని ఒక రెఫరెన్స్ బుక్గా మీరు పబ్లిక్ సర్వీస్ కమిషన్కు సూచించవచ్చు. వాళ్ళు దీన్ని యాక్సెప్ట్ కూడా చేస్తున్నారు. గతంలో ఏమున్నాయి అవన్నీ అలాగే కొనసాగించి తర్వాత చార్ట్లు చెప్పాను కదా, 2 చార్ట్లు, ఒకటేమో ఆర్టికల్ చార్టు, రెండోదేమో రాజ్యాంగం యొక్క సారాంశాన్ని అంతా కూడా ఒక చార్ట్లో మొత్తం ఒక 3000 ప్రశ్నలకు సరిపడే ఈ యొక్క చార్టు, అలాగే మొత్తం 395 ఆర్టికల్స్, తర్వాత యాడ్ చేసిన ఆర్టికల్స్ అన్నీ కూడా ఇందులో యథాతథంగా ఇవ్వడం జరిగింది. ఓకే, తర్వాత ఇక మొత్తం ఈ యొక్క ఇండెక్స్లో ఒకసారి మార్చాం. మొత్తం ఆ యొక్క చాప్టర్లో ఏ సబ్ హెడ్డింగ్స్ ఉంటాయో ఆ సబ్ హెడ్డింగ్స్ అన్ని కూడా ఇక్కడ పేజీ నెంబర్ సహా ఇచ్చాం. గతంలో అలా ఇవ్వలేదు. ఇప్పుడు అభ్యర్థులు సులభంగా, ఫర్ ఎగ్జాంపుల్ మౌంట్ బ్యాటన్ ప్రణాళిక కావాలనుకోండి, నేరుగా అది పేజీ నెంబర్ 26లో ఉంటుంది. అట్లా ఈజీ రెఫరెన్స్ కోసం మెయిన్ చాప్టర్లో ఉన్న సబ్ టాపిక్స్ అన్నిటికీ కూడా ఇక్కడ పేజ్ నెంబర్ ఇవ్వడం వల్ల అభ్యర్థి సులభంగా ఆ యొక్క అంశాలకి వెళ్ళవచ్చు. అదొక
మార్పు చేయడం జరిగింది. అభ్యర్థుల యొక్క కోరిక మేరకు సార్ కొద్ది ఫాంట్ సైజ్ పెంచమన్నారు, ఫాంట్ సైజ్ కూడా పెంచడం జరిగింది. అభ్యర్థులు ఏం కోరుకుంటున్నారో వారికి అనుగుణంగా ఈ యొక్క పుస్తకంలో మార్పులు చేయడం జరిగింది. ఇక ఎలా ప్రిపేర్ అయ్యాలి పాలిటీకి అనే అంశం పైన కూడా నేను ఒక విశ్లేషణ చేశాను శాస్త్రీయంగా, అది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇట్లా చాప్టర్స్ ఈ విధంగా మెయిన్ హెడ్డింగ్స్ అన్నీ కూడా ఇలా ఈ కలర్లో వస్తాయి. ఏదైనా ఇంపార్టెంట్ అంశాలు ఉన్నప్పుడు వాటిని కలవడం హైలైట్ అవుతుంది, చదవడానికి కూడా మీకు చాలా ఈజీగా కన్వీనియంట్గా ఉంటుంది. రాజ్యాంగంలో లేని దాన్ని సుప్రీంకోర్టు ఏ విధంగా వ్యాఖ్యానించుకుంటుంది, తప్పు కదా అని రాష్ట్రపతి సుప్రీంకోర్టుకు ప్రకారం 143 ప్రకారము ఒక 14 ప్రశ్నలు అడిగారు. ఆ 14 ప్రశ్నలు ఏంటి, దానికి సుప్రీంకోర్టు ఇచ్చిన సమాధానం ఏంటి, ఇవన్నీ కూడా ఆ యొక్క గవర్నర్ చాప్టర్లో కరెంట్ అఫైర్స్ కింద ఇంక్లూడ్ చేశాను. ఏ చాప్టర్లో ఏది అవసరమో అక్కడ ఇంక్లూడ్ చేయడం జరిగిందండి. తద్వారా డెఫినెట్గా ఈసారి ఒక ప్రశ్న మనము ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు కనుక వాటిని సమగ్రంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో పోటీ పరీక్షల్లో ఏది అవసరమో అంతవరకే పుస్తకంలో పెట్టాను. అనవసరం విషయాలన్నీ కూడా నాకు తెలుసు, నా పాండిత్యం ఉందని చెప్పేసి ఆ పుస్తకంలో రాయడం వల్ల మీకు ప్రయోజనం లేకపోదు, సరి అనవసరంగా టైం కూడా వేస్ట్ అవుతుంది. కనుక అట్లా పరీక్ష కోణంలోనే ప్రతి అంశాన్ని కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. మీరు ఏ సందేహం లేకుండా ఈ పుస్తకాన్ని మీరు సమగ్రంగా చదివితే మీరు ఆశించిన మార్కుల కంటే కూడా ఎక్కువగా వస్తాయి. గతంలో అన్ని పరీక్షల్లో కూడా ఇది నిరూపితమైన వాస్తవం, మీ అందరికీ కూడా తెలుసు. లాస్ట్లో ఇండెక్స్లు, పరిపాలన సంబంధించిన ఇండెక్స్ అంతా కూడా లేటెస్ట్గా 2024-25 దీనిపైన ఒక ప్రశ్న గ్యారంటీగా ఎకానమీలో వస్తుంది, గవర్నెన్స్లో వస్తుంది. అలా కనుక లేటెస్ట్గా ఏముంది, రూల్ ఆఫ్ లా ఇండెక్స్ 225లో మన భారత స్థానం ఏంటి, 86వ స్థానం. అలాగే ఉదార ప్రజాస్వామ్య సూచికలో మన స్థానం 100వ స్థానం. ఇట్లా ప్రపంచ పత్రికా స్వేచ్ఛ ఇండెక్స్లో కొన్ని రెండేమో 2025 వచ్చాయి, కొన్ని 2024కి ఇచ్చారు. సో ఆ విధంగా మనది 162వ స్థానం. ఈ విధంగా ఏది అవసరమో అవన్నీ కూడా పొందుపరచడం జరిగింది. ఇది ఈ పుస్తకం యొక్క ప్రత్యేకత. ఇట్లా ప్రతి అంశాన్ని కూడా అభ్యర్థులు ఏదైతే కోరుకుంటున్నారో దానికి అనుగుణంగా తీసుకోవడం జరిగింది. మీకు చెప్పాను కదా, సపరేట్గా పాలిటీకి సుమారు ఒక 5,000 నుంచి 6,000 ప్రశ్నలతో కూడిన ఒక సపరేట్ క్వశ్చన్ బ్యాంకు ఇవ్వబోతున్నా. ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ ఉంది ఇవ్వబోతున్నా. దీన్ని త్వరలోనే రిలీజ్ చేస్తాం, వర్క్ జరుగుతోంది. ఓకే, అంటే ఇందులో ఏముంటాయంటే చాప్టర్ వారి ప్రశ్నలు ఉంటాయి, అలాగే ప్రీవియస్ క్వశ్చన్స్ ఇస్తాం, తర్వాత ఈ ఎలా క్వశ్చన్స్ రావచ్చో కూడా పాజిబుల్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాటికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను. ఇప్పుడు ఫ్యాక్ట్స్కి ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. భారత రాష్ట్రపతి ఏ నిబంధనల ప్రకారం ఆర్డినెన్స్ జారీ చేస్తారంటే ఆర్టికల్ 123, దానికి ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. ఏవైతే కొద్దిగా డిఫికల్టీగా ఉంటాయో ఆ డిఫికల్టీ, ఉదాహరణకు ప్రకరణ 123 ప్రకారం రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేయొచ్చు కదా పార్లమెంట్ ఉభయ సభలు సమావేశంలో లేనప్పుడు అని చదువుకుంటాం. మరి ఒక సభ సమావేశం ఉంటే ఆర్డినెన్స్ జారీ చేయొచ్చా అనే డౌట్ వస్తాం. అలాంటి ప్రశ్నలకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. ఫ్యాక్చువల్ దానికి ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు, అర్థమైందా? అట్లా మొత్తం ఈ 6,000 ప్రశ్నలకు, ఇంపార్టెంట్ ప్రశ్నలకు ఎక్స్ప్లెనేషన్తో సహా ఈ యొక్క పుస్తకాన్ని త్వరలో విడుదల చేస్తాం. ఈ క్వశ్చన్ బ్యాంక్ అనేది మీకు బాగా ఉపయోగపడుతుంది. ఏ ఎగ్జామ్ కంటే సివిల్ సర్వీసెస్ నుండి కానిస్టేబుల్ డిఎస్ ఎగ్జామ్ వరకు ఈ యొక్క పుస్తకం అనేది, ఈ క్వశ్చన్ బ్యాంక్ అనేది మీకు ఉపయోగపడే విధంగా దీన్ని తయారు చేయడం జరుగుతుంది. సపరేట్ బుక్గా వస్తుంది. పేజీలు పెంచి ధర తగ్గించాను, అదే మీరు గమనించాలి. అంటే దీన్ని బట్టి అభ్యర్థులకు సౌకర్యార్థంగా ఉండాలి అనే ఉద్దేశం అనేది జీబీకే పబ్లికేషన్స్కు ఉందనేది నేను చెప్పకనే మీరు చెప్పినట్లుగా భావించుకోవచ్చు. అలాగే జీబీకే పబ్లికేషన్స్ ఇతర టైటిల్స్ కూడా ఉన్నాయండి. ఉదాహరణకు దేవాదాయ ధర్మాదాయ వ్యవస్థకు సంబంధించిన ఎండోమెంట్ బుక్, ఎక్సలెంట్ బుక్. మన జరిగిన ఎగ్జామ్లో 138 క్వశ్చన్స్ యథాతథంగా వచ్చాయి, మీ అందరికీ తెలుసు. మళ్ళీ కొత్త నోటిఫికేషన్లు అందరూ కూడా రాబోతుంది, ఆ పుస్తకం ఉంది. అలాగే మనకు ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, ఇవన్నీ కూడా జనవరి మన తర్వాత, అంటే ఎకనామిక్ సర్వే వచ్చిన తర్వాత వాటిని నేను అప్డేట్ చేసి వదులుతాను. అలాగే జాగ్రఫీ, ఎకాలజీ, ఎన్వైర్న్మెంటు, మెంటల్ ఎబిలిటీ, తెలంగాణ, ఏపీ హైకోర్టుకి సంబంధించిన అన్ని పుస్తకాలు ఉన్నాయి. వాటిని కూడా మా వెబ్సైట్లో బుక్ చేసుకుంటే బయటకంటే మీకు తక్కువ దొరుకుతుంది. కనుక అభ్యర్థులు జీబీకే పబ్లికేషన్స్ వారి పుస్తకాలు మేము నిజాయితీగా అభ్యర్థులకు గరిష్ట ప్రయోజనం చేకూర్చే విధంగా ప్రయత్నం జరుగుతుందండి, మీ అందరికీ తెలుసు. కనుక పాలిటీ బుక్ అనేది జనవరి
12వ తేదీన రిలీజ్ అవుతుంది మార్కెట్లోకి. 12th జనవరి మార్కెట్లోకి వస్తుందండి. మీరు అభ్యర్థులు మా వెబ్సైట్లో 10th జనవరి నుంచి బుకింగ్ ఓపెన్ చేస్తారు. మీరు బుక్ చేసుకో 10th జనవరి నుంచి బుక్ చేస్తే 12th బుక్ వస్తేనే మీకు పంపించడం జరుగుతుంది. సో 10th జనవరి నుంచి మా వెబ్సైట్లో మీరు బుక్ చేసుకోవచ్చు. మార్కెట్లోకి 12th జనవరి తర్వాత అంటే మీకు 2 రోజులు అటు ఇటు పండగ తర్వాత అన్ని బుక్ స్టాల్లకు వస్తుంది. సో అంతకుముందే మా వెబ్సైట్లో బుక్ చేసుకుంటే మీకు తొందరగా ఇంటికే బుక్ రావడం జరుగుతుంది. ప్లస్ బయట కంటే తక్కువ పడుతుంది. మళ్ళీ మీరు డిస్ట్రిక్ట్ సెంటర్కి వచ్చి కొనుక్కోవడానికి 100 రూపాయలు 200 రూపాయలు ఎందుకు వేస్ట్ చేయడం, ఇంటికి పుస్తకం వచ్చినప్పుడు డైరెక్ట్గా మీరు వెబ్సైట్లో తీసుకోండి. ఇది ప్రస్తుతం ఈ భారత రాజ్యాంగం రాజకీయ వ్యవస్థ పరిపాలనకు సంబంధించి కొత్త ఎడిషన్ అంటే 2026లో 14 ఎడిషన్ సంబంధించిన సమాచారం. కనుక ఏమి డీలా పడద్దు, ముందుకు వెళ్ళండి. సో అంటారు కదా, లేస్తూ పడుతూ పడుతూ లేస్తూ, లేస్తూ పడుతూ పడి లేస్తూ, లేస్తూ పడుతూ, మొత్తానికైతే ఏదో విధంగా మనము ముందుకు వెళ్ళాల్సిందే. తప్పనిసరిగా నడక నేర్చుకున్నప్పుడు కింద పడడం సహజం. కింద పడకుండా ఎవరు కూడా నడక నేర్చుకోలేరు. పోటీ పరీక్షలో కూడా ఇబ్బందులు పడకుండా ఎవరు కూడా అది యొక్క అంతిమ విజయాన్ని, ఉద్యోగాన్ని సాధించలేదు. కనుక మీరు ఏమీ డీలా పడద్దు. సో మీరందరూ చక్కగా చదవండి, తప్పకుండా విజయాన్ని సాధించాలని చెప్పేసి మరొకసారి మీకు నా యొక్క ఆశీస్సు తెలియజేస్తూ, సో జీబీకే పబ్లికేషన్ యూట్యూబ్ ఛానల్ ఇప్పటి నుంచి అన్ని వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాం, యాక్టివ్గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ జీబీకే పబ్లికేషన్ యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.